వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఈరోజు మనం ఏం మాట్లాడుకుందాం అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి, వైట్ గోల్డ్ గురించి, గోల్డ్ రాక్ గురించి. అంటే వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏమైంది, వీళ్ళ పరిస్థితి ఏంది, వైట్ గోల్డ్ వాళ్ళ పరిస్థితి ఏంది, గోల్డ్ రాక్ వాళ్ళ పరిస్థితి ఏంది, అగ్ని పరీక్ష నుంచి జూమ్ కాల్స్ వచ్చిన వాళ్ళు ఏంటి, ఏమేమవుతుందో మనం మొత్తం నా వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. అరే ఏం చెప్తుంది వీడ ఏంటి అని. అలాగే వీడియో చూసిన వల్ల నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు కావాలి అంటే ఏమైనా మోర్ అప్డేట్స్ ఉన్నాయి, మీకు ఏదైనా మెసేజ్ చేయాలి అంటే ఏదైనా అవసరానికి ఓన్లీ బిగ్ బాస్కి అగ్ని పరీక్షకు సంబంధించిన మెసేజ్లు ఏమైనా చేయాలి, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్ప వేరే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఓన్లీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష దానికోసమే మీరు అదేంటంటారు మెసేజ్ చేయొచ్చు. ప్లీజ్ మీకు నచ్చితే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో బీబీ అంటే ఈషా బీబీ రివ్యూస్ అని కూడా ఉంటుంది, అంటే దాన్ని కూడా ఫాలో అవ్వండి నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి మాట్లాడుకుందాం. హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని సీజన్ల గురించి ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క వీడియో పెడుతున్నాను. ప్లీజ్ నిజంగా మీకు నచ్చితే ఆ వీడియోస్ మీరు చూసి ఇంకా నాకు సపోర్ట్ చేశారని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ చేశారని ఒక నమ్మకం అయితే చాలా చాలా ఉంది. ఇంకా ఈసారి బిగ్ బాస్లో మనకు పైసలు రావాలి ఎట్టి పరిస్థితుల్లో అని కూడా చాలా ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. సరే, అగ్ని పరీక్ష. ఫస్ట్ మనం అగ్ని పరీక్ష గురించి మాట్లాడదాం, డిస్కషన్స్ గురించి మాట్లాడదాం, గ్రూప్ డిస్కషన్స్, లాస్ట్ ఇయర్ ఏమైంది, ఈ ఇయర్లో ఏం జరుగుతుంది, అవన్నీ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనము అగ్ని పరీక్ష సెలెక్ట్ అయిన వాళ్ళు గ్రూప్ డిస్కషన్స్, మెయిల్స్ అవన్నీ గురించి మాట్లాడదాం. ఫస్ట్ అగ్ని పరీక్ష సెలెక్ట్ అయిన వాళ్ళు కాల్స్ వచ్చాయి, జూమ్ మీటింగ్స్ అయిపోయాయి. మన గ్రూప్ డిస్కషన్స్ కూడా మనకు అంటే కొన్ని డేట్స్ వచ్చాయి, మీ అందరికీ తెలిసిందే. 19, 20, 7, 18, 20, 28 ఈ రోజు మనకు గ్రూప్ డిస్కషన్ కూడా ఉంటుంది. నేను వీడియో చేయడం కొంచెం లేట్ అయిపోయింది, ఏమనుకోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. నేను ఇప్పటి నుంచి ఫుల్ అప్డేట్స్ తొందర నేను చేయాలని నేను ప్రయత్నిస్తుంటాను. ఇప్పుడిప్పుడే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న ఒక 1 year అయింది కాదని నేను చెప్తాను. ఇప్పుడిప్పుడే మనము చేస్తున్నాం కాబట్టి అందులో స్లోగా అయిపోతుంటుంది. పక్క ఈసారి మాత్రం గట్టిగా ఉంటుంది బిగ్ బాస్, మీరు అందరూ చూస్తారు అని నేను చెప్తున్నాను. సరే, గ్రూప్ డిస్కషన్స్ గురించి మాట్లాడిన తర్వాత ఓకే, గ్రూప్ డిస్కషన్స్ గురించి అగ్ని పరీక్ష గురించి మనం ముందు మాట్లాడుకుందాం. ఫస్ట్ అగ్ని పరీక్ష గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ అగ్ని పరీక్షకు సెలెక్ట్ అయిన వాళ్ళు గ్రూప్ డిస్కషన్ కోసం మెయిల్స్ వచ్చాయి. అది మా అందరికీ తెలుసు. మెయిల్స్ వచ్చాయి. జూమ్ మీటింగ్ కూడా అయిపోయిన వాళ్ళు జూమ్ మీటింగ్ అగ్ని పరీక్ష సెలెక్ట్ అయ్యారు. మీరు గ్రూప్ డిస్కషన్కి రానని కొన్ని డేట్స్ ఇచ్చారంట, మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, చూసే వాళ్ళకైతే తెలిసి ఉండొచ్చు మేబీ, ఐ థింక్ నాకు తెలిసి. అలా అసలు సెలెక్ట్ ఎలా అయ్యారు, మెయిల్స్ ఎలా వచ్చాయి అవన్నీ మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చెప్పాము. ఎలా మాట్లాడాలి, గ్రూప్ డిస్కషన్ పోయినప్పుడు కూడా మీరు ఎలా మాట్లాడాలో కూడా నేను చెప్పాను. మళ్ళీ ఈ వీడియోలో కూడా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను, చెప్తాను. ప్రయత్నించడం వల్ల లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఏం మాట్లాడిందని. ఓకే, వైట్ గోల్డ్, గోల్డ్ డ్రాప్ వాళ్ళ గురించి మాట్లాడదాం. వైట్ గోల్డ్, అరే అగ్ని పరీక్ష అయిపోయింది నిజంగా, మన గోల్డ్ డ్రాప్ వైట్ గోల్డ్ వాళ్ళు ఏంటి అని మీకు డౌట్ ఉండొచ్చు కదా. ఇమ్మట్లనే అందుట్లా అని అంటుండ్రు. మ్యాక్సిమం గోల్డ్ డ్రాప్ నుంచి మెయిల్స్ వచ్చాయంట. వైట్ గోల్డ్ నుంచి ఎవరికైనా మెయిల్స్ వచ్చే ప్లీజ్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. గోల్డ్ డ్రాప్ నుంచి కూడా ఏమైనా మెయిల్స్ వచ్చాయా, ఏమైనా గ్రూప్ డిస్కషన్ జరిగాయా, కాల్స్ వచ్చాయా, దాని గురించి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు నచ్చితే అవును నాకు వచ్చింది, అవును నేను అని మీరు అనుకుంటే ప్లీజ్ మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. సరే, ఓకే. రాకపోతే అస్సలు డిసప్పాయింట్ కావద్దు. ఒకరైతే ఎట్లా రాకపోతే అసలు డిసప్పాయింట్ కాకపోతే ఇంకొక సీజన్ ఉంటుంది, ఇంకా అగ్ని పరీక్ష అనేది సీజన్స్ మారుతూనే ఉంటాయి, సీజన్స్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మనం ఒక దాంట్లో నెక్స్ట్ ఇయర్ చేయొచ్చు, చేయకపోవచ్చు, చెప్పలేము అని అన్నాము. లేదు, పక్క ప్రతి ఇయర్ అగ్ని పరీక్ష అనే వాళ్ళని అయితే తీసుకుంటారని నేను అంటున్నాను. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే మనం అందరం కన్నడ వాళ్ళని తీసుకుంటున్నారు, తెలుగు వాళ్ళని తీసుకుంటున్నారు, కానీ మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆపర్చునిటీస్ రాకుండా చాలా మంది ఉన్నారు కదా అని మనం చాలా మంది అనుకుంటున్నాం కదా. అలా కన్నడ వాళ్ళు ఎందుకు, మన తెలుగు వాళ్ళు తీసుకోవచ్చు అని కూడా చాలా మంది అనుకుంటున్నాం కదా. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల జరుగుతున్నాయి. అది తర్వాత 19, 20 ఓకే 19, 20 మన తెలుగు వాళ్ళని తీసుకుంటే అయిపోతుంది కదా. ఈ గురించి మీకు ఒక టాపిక్ వస్తుంది, ఆ టాపిక్లో నేను మాట్లాడతా. ఎందుకు ఆ టాపిక్ మాట్లాడతానో నేను
తర్వాత చెప్తాను. తర్వాత 19-20-28 గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది. అదే లాస్ట్ ఇయర్ వాళ్ళకి ఏంటంటే ఒక విచిత్రం. లాస్ట్ ఇయర్ మన కళ్యాణ్ డెమాన్ వాళ్ళ దాంట్లో ఏం జరిగిందో నేను చెప్తాను. లాస్ట్ ఇయర్ కళ్యాణ్ డెమాన్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరిది ఏంటంటే ఫస్ట్ వీళ్ళని అదేనట్టు అందరం ఒకటేసారి గుంపు జాతర ఒక 100 చిల్లర వాళ్ళని గుంపు జాతర లాగా ఒకటేసారి తీసుకొని వాళ్ళందరినీ అంటే ఇప్పుడు షెడ్యూల్ ఒకటే రోజులే షెడ్యూల్స్ లాగా ఇప్పుడు ఈ టైం కానీ ఈ టైంకి మీరు ఈ టైం నుంచి ఈ టైంకి మీరు ఈ టైం నుంచి ఈ టైంకి మీరు అని రాత్రి తెల్లవారుజామున 2-3 గంటల వరకు కూడా జరిగిందంట ఆ రోజు డిస్కషన్. వాళ్ళకు కూడా హెడ్స్ మన బిగ్ బాస్ సెలెక్ట్ చేసే హెడ్స్ మాత్రం పిచ్చెక్కిపోయిందంట. అరే ఏంద్రబాబు ఏం చేస్తున్నారా నాయన వీళ్ళు ఇంతగానం అని ఓలకే హెడ్ఏక్ వచ్చిందంట ఒకటి. తర్వాత మనం ఇప్పుడు మీరు గ్రూప్ డిస్కషన్ పోతున్నప్పుడు మీకు ఫుడ్ అని అంటే మనకు డేట్స్ ఇచ్చారు కదా, మనకు ఒక టైం ఇచ్చారు కదా, మనం వాళ్ళే ఫుడ్ పెట్టాలని కాదు, మనం తృప్తిగా తినిపోతే కూడా బాగుంటుంది కదా. వాళ్ళు పెట్టొచ్చు పెట్టకపోవచ్చు చెప్పలేదు, అంత పెద్ద సమస్య అంత పెద్ద వాళ్ళు కాబట్టి పెట్టొచ్చు, కానీ మనం తినిపోతే కూడా బాగానే ఉంటుంది కదా అని ఒక థాట్ అయితే వినిపించింది. ఓకే, మనము ఆడ కూర్చొని జడ్జెస్ లాగా మన వీడియో సెలెక్ట్ చేసిన వాళ్ళు ఆడ కూర్చొని చేసిన వాళ్ళు అస్సలు అల్లటప్ప వాళ్ళు మాత్రం అసలు కాదు. ఓకే, అర్థమైందా? ఆడ కూర్చొని జడ్జెస్ లాగా కూర్చున్న వాళ్ళు ఓన్లీ నవదీప్ వీళ్ళని అంటలేను నేను, ఓన్లీ మీ వీడియో సెలెక్ట్ చేసిన వాళ్ళు మీరు ఉన్న వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు అసలు అల్లటప్ప వాళ్ళు కాదు. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నా చెప్తా. అసలు అల్లటప్ప వాళ్ళు కాదని ఎందుకు అంటుంది విడా అని అనుకుంటే, వాళ్ళే బిగ్ బాస్ సెలెక్ట్ చేసేవాళ్ళు, బిగ్ బాస్ లో పోయడానికి వాళ్ళే సెలెక్ట్ చేసేవాళ్ళు వాళ్ళే. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, వాళ్ళకు రెస్పెక్ట్ లేకుండా అయితే అస్సలు మాట్లాడద్దు. మనం ఒక దగ్గరకు పోయినప్పుడు ఒక పనికి మనం పోయినప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని అనేది అయితే నేర్చుకోండి అని నేనైతే చెప్తాను. ఎందుకు ఆ మాట అంటున్నంటే, మనకు ఒక ఇచ్చి పుచ్చుకోవాలి, రెస్పెక్ట్ అనేది ఇచ్చి పుచ్చుకోకుండా వాళ్ళని ఎట్లా పడితే అట్లా మాట్లాడడం కూడా చాలా తప్పు అనిపిస్తుంది నేను చెప్తున్నా. అయినాక మీ బిహేవియర్ అన్ని వాళ్ళు చెక్ చేస్తుంటారు. సెలెక్ట్ చేసే వాళ్ళు వాళ్ళే. మనం ఏంటంటే ఓకే, కొందరు ఎక్కువ మాట్లాడవచ్చు, కొందరు తక్కువ మాట్లాడవచ్చు, కొందరు మాట్లాడకపోవచ్చు కూడా మాట్లాడకపోవచ్చు. మన తలరాత మంచి ఉంటే ఎవరు మాట్లాడిన వాళ్ళు కూడా మనం పోవచ్చు అని అంటున్నారు చాలా మంది. చూద్దాం అయితే పోతారంట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక అతను జతిన్ అనుకుంటే 18-19 years అనుకుంటా ఆ అబ్బాయి జతిన్ అగ్ని పరీక్షకు సెలెక్ట్ ఎట్లా అయింది చెప్పాలా. అయితే జతిన్ అనే అబ్బాయి సారీ అతను ఏంటంటే అతను ఏం మాట్లాడాలంటే, ఎందుకు నువ్వేం మాట్లాడతలేవు అని అడిగితే ఏమంటారంటే, నాకు వాళ్ళు స్కోప్ ఇస్తలేరు అంటే, సరే ఇప్పుడు మాట్లాడంటే అతను మాత్రం ఒక 5-6 నిమిషాలు గడ 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 మాట్లాడుతున్నట్ట. దానికి ఆయన సెలెక్ట్ అయిపోయినట్ట. అది విచిత్రం. అలా కొన్ని విశేష చిత్రాలు ఉన్నాయి. సరే, లాస్ట్ ఇయర్ లో వాళ్ళందరికీ హెడ్ఏక్ వచ్చిపోయింది. ఒక్కొక్కరు అయితే కొట్టుకొని కూడా పోయినట్టే హెడ్ఏక్ వచ్చిపోయిందంట. కానీ ఈ ఇయర్ అట్లా కాదని 3 batches పెట్టారు. అది మనందరికీ తెలిసిందే. 3 days పెట్టారంట. మనం ఆ 3 days అంటే ఇప్పుడు అగ్ని పరీక్షకు పోయిన వాళ్ళు 3 days పెట్టారంట. వాళ్ళు ఎలా చేయాలి ఏంటివి అని మనందరికీ తెలిసిందిగా అలా ఉంటుంది, మీకు తెలిసిందే. తర్వాత ఓకే, ఇక్కడ 3 days మనకు ఇచ్చిన జీడీ మీన్స్ గ్రూప్ డిస్కషన్. జీడీ మీన్స్ గ్రూప్ డిస్కషన్. నేను టీచర్ లాగా పనికొస్తా, నాకు ఇష్టంగానే ఇప్పుడైతే చేయలేదు. జీడీ మీన్స్ గ్రూప్ డిస్కషన్. అది ఎలా అంటే గొడవలు అన్ని లాస్ట్ అయితే ఒక్కొక్కరు కొట్టుకోవడానికి కూడా పోయినట్ట. అలా ఉండడానికి వాళ్ళైతే చాలా ఎలక్ట్రిక్ అయిపోయిందంట బిగ్ బాస్ వాళ్ళకి. ఏంద్రబాబు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఎంతగానో చేస్తున్నారని ఒక లాస్ట్ అయితే ఇంకో ఫస్ట్ వాళ్ళు కామర్స్ ఉంటే ఏంది మీరు మాట్లాడారా, ఎందుకు వచ్చిందని వాళ్ళని తిట్టారంట. వీళ్ళు జడ్జెస్ తిట్టినాక వాళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళు చేయడం వల్ల అరే ఇదే కదా అని మళ్ళీ వాళ్ళు అనుకున్నారంట. మాట్లాడినాక తర్వాత ఇదేంది మళ్ళీ పంచాయతీలు అయినాయి, మళ్ళీ గొడవలు అయినాయి. అవన్నీ మన అందరికీ తెలిసిందే కదా. అలా ఇచ్చబంది. ఇంకొక దీన్ని ఏం చేసిందంట లాస్ట్ ఇయర్ అన్నీ చెప్పినాక ఈ ఇయర్ టక్కటక్క ఇప్పుడు ఏమేమి జరుగుతుంటుందో నేను టక్కటక్క చెప్తామని అందుకే లాస్ట్ ఇయర్ అని చెప్తున్నా. ఇప్పుడు మొత్తం లాస్ట్ ఇయర్ అనే చెప్తుంది. ఈ ఇయర్ గురించి ఆలోచిస్తలేదా అని అయితే అస్సలు అనుకోకండి ఫ్రెండ్స్. చెప్తున్నాను ఏదో నా చిన్న ప్రయత్నం. అంటే ఆ ఇన్ఫర్మేషన్ లీక్స్ అయితే అలాంటివి ఏం లేవు. నేను కొందరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళని చూసి నేను చెప్తున్నాను. తర్వాత బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయినాక నా సొంతంగా నేను చెప్పడానికి ట్రై చేశాను. ఓకే, లాస్ట్ ఇయర్ కొట్లాటలు చాలా గొడవలు చాలా అయిపోయినాయంట. అలా ఓకే,
మీకు ఒక 200 క్వశ్చన్స్తో ఒక బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్ మొత్తం పక్కా నింపండి. ఎందుకు ఆ మాట మాట్లాడుతుందంటే పక్కా నింపండి. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు, ఏదైనా క్వశ్చన్స్ మీరు విడిచిపెట్టారు అనుకో, నువ్వు బుక్లెటే నింపుతావు, బిగ్ బాస్ తో ఏం బిగుతావు అనే ఒక థాట్తోనే ఉంటారు వాళ్ళు. అదే మనకు ఆ క్వశ్చన్స్ కూడా ఏముంటాయి, ఏమైనా మనం చదివి రాయాల్సిన అవి ఏమి ఉండవంట. కామన్ కామన్ క్వశ్చన్స్ అంటే ఏంటో నేను చెప్తాను. కామన్ క్వశ్చన్స్ అంటే మీకు బిగ్ బాస్ లో మీకు ఎలా అంటే, ఇప్పుడు మీకు ఇల్లీగల్ రిలేషన్ ఇష్టమా, అంటే లివింగ్ రిలేషన్ ఇష్టమా, లేకపోతే పెళ్లి ఇష్టమా అనే క్వశ్చన్స్. ఓకే ఓకే, గ్రూప్ డిస్కషన్ ఇవి. సారీ ఫ్రెండ్స్, తెలంగాణ వచ్చింది. ఏంటంటే ఆ బుక్లెట్లు ఏముంటాయంటే నేను చెప్తాను ఫస్ట్. మీ మీ బయోడేటా, మీకేమన్నా అంటే మీకేమన్నా రిలేషన్స్ ఉన్నాయా, మీ పాస్ట్ రిలేషన్ ఏంటి, మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నారు, సపోజ్ మీకు పెళ్ళైన వాళ్ళు ఉన్నారనుకో, మీకేమన్నా ఇల్లీగల్ రిలేషన్స్ ఉన్నాయా, మీరు ఏదన్నా అంటే మీకు ఎమోషనల్ థింగ్స్. ఇప్పుడు కామన్గా ఎమోషనల్ థింగ్స్ అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అనుకో, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అనుకోండి. లవ్ మ్యారేజ్ చేసుకుంటే మా నాన్నకి ఇష్టం లేదనుకోండి, మా నాన్న ఇంతవరకు నాతో మాట్లాడతలేడు అనుకోండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అలాంటివి. ఇంకా తర్వాత ఇప్పుడు మీరు ఏమన్నా మీ వాళ్ళకు కూడా తెలియకుండా ఏదైనా తప్పు చేశారా, ఆ తప్పు ఏమైనా ఉంటే ఇప్పుడు ఇలా ఎమోషనల్ అయి చెప్పండి. తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారు. అంటే ఇప్పుడు అనే ఉంటుందా, ఇప్పుడు ఇలా ఎమోషనల్ అయి చెప్తే వాళ్ళు కూడా ఏమన్నారు, అలాంటి కొన్ని థింగ్స్ ఉంటాయి చూడండి. అలాంటివి మనకు మీకు ఎంతమందికి తెలుసు, ఎంతమంది ఓకే ఇది ఇది కరెక్టా తప్పా అని అయితే నేను అనను. ఎందుకంటే ఓకే, కొంతమందికి అది నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నేనైతే ఇదైతే చెప్తా, ఇప్పుడు మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు. అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కావున నాకు నచ్చింది మీకు ఎందుకు నచ్చుతుంది, మీకు నచ్చింది నాకెందుకు నచ్చుతుంది, అలాంటి కొన్ని థింగ్స్ ఉంటాయి కదా. అలా ఇష్టం వచ్చిన రకాలు. లాస్ట్ సీజన్ లో మీకు ఎవరు ఇష్టము, ఆ ఇష్టం అయితే ఎందుకు ఇష్టము, ఆ లాస్ట్ సీజన్ లో మీకు ఇష్టం లేదు ఎందుకు, ఆ రిలేషన్ ఆ సీజన్ ఎందుకు ఇష్టం లేదు. ఇంకొకటి, మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని అంటే హీరోయిన్ పేరు ఒకటి చెప్తాం, చెప్పిన తర్వాత ఆడుకోయినాక వేరే హీరోయిన్ పేరు చెప్పినాం అనుకో, నాకు సరేనా నీకు ఈ హీరోయిన్ అంటే బాగానే ఇష్టం అని అన్నా అనుకో, తర్వాత ఈ హీరోయిన్ ఇప్పుడు ఇష్టం లేదు అన్నాను అనుకో, అదైతే అట్టర్ ఫ్లాప్ అనుకోండి. ఎందుకంటే ఆడ చెప్పింది ఇది, ఈడ చెప్పింది ఒకటి మన మైండ్ లో పలానోళ్ళు నాకు ఇష్టం అంటే నాకు నాగార్జున గారు అంటే చాలా ఇష్టం. నాగార్జున గారు నా ఫేవరెట్, నాగార్జున గారు అట్లానే ఫేవరెట్ అని మనం అంటే మనకు కామంగా తెలియాలి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంటాయని మీకు ఎంతమందికి తెలుసో కూడా కమెంట్ అంటే అలా ఉంటాయి. మనము ఒకటి ఆ 200 క్వశ్చన్స్కి ఆ బుక్లెట్ని మొత్తము నింపాలి. అదైతే గుర్తుపెట్టుకోండి. మొత్తం నింపుతేనే మనకు అర్థమవుతుంది. మొత్తం నింపుతేనే సరే ఇది 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 ఈ సిచ్యువేషన్ అని మీకు అర్థమవుతుందని నేను చెప్తున్నాను. అందుకోసమే నేను ఇది ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మొత్తం అయితే నింపండి. అది మొత్తం నింపుతేనే మీకు ఓకే ఇంకొక సిచ్యువేషన్ మీకు అర్థమవుతుంది. ప్లీజ్ ముందు మొత్తాన్ని నింపండి. సరే, ఇంకొకటి గ్రూప్ డిస్కషన్ మీ క్వశ్చన్స్ ఏం అడుగుతారో మాట్లాడదాం. గ్రూప్ డిస్కషన్ ముందు ఒకటి మనం అగ్ని పరీక్ష గురించి మాట్లాడదాం. అగ్ని పరీక్ష గోల్డ్ రాపు వైట్ గోల్డ్ వాళ్ళ గురించి మాట్లాడదాం. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి సతమతం అయిపోతారు మధ్యలో ఉన్న వాళ్ళు. ఇంకా కాల్స్ మెయిల్స్ ఏవి రాని వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ సారీ ఫ్రెండ్స్, అగ్ని పరీక్ష కాల్స్ గోల్డ్ రాక్ నుంచి కాల్స్ అంటే గోల్డ్ రాక్ నుంచి ఎలాంటి కాల్స్ రాలేవంట. చాలా మంది చెప్పారు, మనకు తెలుస్తుంది కూడా. వైట్ గోల్డ్ నుంచి ఎలాంటి కాల్స్ ఏం రాలేవంట. గోల్డ్ రాక్ నుంచి మీరు గోల్డ్ రాక్ నుంచి కాల్ చేసినామని చెప్పారంట. మళ్ళీ ఇది ఫేకా ఏదో మనకు కూడా తెలియదు. అయితే వచ్చాయంట, కొంతమందికి కాల్స్ వచ్చాయంట, మళ్ళీ తెలియదు. అదైతే కాల్స్ వచ్చి మేము వైట్ గోల్డ్ నుంచి, వీళ్ళు డైరెక్ట్ వాళ్ళు 5/5 పోతారా ఏందో తెలియదు. అలా వైట్ గోల్డ్ నుంచి అయితే రాలేవంట. ఇప్పుడు వాళ్ళ ఇష్టం అబ్బా, వాళ్ళు ఫేక్ చేయొచ్చు, ఏం చేయొచ్చు. ఎందుకంటే ఇందులో పంపించినా అందులో పంపిస్తారు, మళ్ళీ ఎక్స్ట్రా అయితే ఎవరేం పంపించరు అని నా ఒపీనియన్. ఇంకా మీకు కాల్స్ ఏం రాలేవా అంటే అంతే, రాలేవనుకోండి ఇంటికి వండి తూర్పు తిక్కండి, మొక్కండి, గప్పు ఉండండి అని నా ఒపీనియన్. అంతకుమించి నేను అంటే ఫేకా అని అంటే నేనేమని చెప్తా, ఫేక్ అంటే అది వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. వాళ్ళు ఫేక్ చేసుకుంటారు, నిజం చేసుకుంటారు, వాళ్ళు తప్పు చేసుకుంటారు. అదే అంటే అది వాళ్ళ ఇష్టం. నేను పెట్టింది నా ఇష్టం, మీరు చేసేది మీ ఇష్టం అని ఉంటాయి చూడండి. అలాంటి థింగ్స్ ఉన్నాయేమో, ఐ థింక్, నా ఒపీనియన్ అని చెప్తున్నాను. లేదా నేను అదే కరెక్ట్ ఇదే తప్పని నేను చెప్పాను, నా ఒపీనియన్. ఇదే ఉందా, ఇలాంటివే మనం ఉన్నాయా అని ఒక థాట్ ఉంటుంది చూడండి.
అలాంటి కొన్ని ఉన్నాయి అని నా ఒపీనియన్. వాళ్ళు ఫేక్ కూడా చేయొచ్చు. ఎందుకు ఫేక్ కూడా చేయొచ్చు అని మాట్లాడుతున్నా అంటే, వాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ లో ఇప్పుడు ఉట్టి పుణ్యానికి కొన్ని పైసలు వస్తున్నాయి అంటే, ఉట్టి పుణ్యానికి అంటే అది తప్పుగా అనుకోకండి ప్లీజ్, ముందు చెప్తున్నా, సారీ. ఏంటంటే మన వీడియో మనతోనే ఏదో ఒక టాలెంట్ లేకపోతే అవతల వాళ్ళు ఎవరు మనం తీసుకోరు, అదైతే నేనైతే అనుకుంటా. కానీ వాళ్ళు మనం తీసుకున్నప్పుడు అది వాళ్ళు ఏంటంటే, మనం కన్నడ వాళ్ళని తీసుకుంటుండ్రు బిగ్ బాస్ లకు, తెలుగు వాళ్ళని తీసుకుంటలేడు, కన్నడ వాళ్ళని తీసుకొని చూపిస్తున్నారు ప్రతిదాని. మన తెలుగు వాళ్ళు ఏం చేస్తున్నారు, మన తెలుగు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు కూడా ఏమనుకుంటారు, తెలుగు వాళ్ళు ఉన్నారు కదా నాయన, ఈ కామనర్స్ ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళే కదా నాయన, తెలుగు కన్నడ వాళ్ళని తీసుకుంటారు, కన్నడ వాళ్ళని తీసుకున్నారు అని అంటారు. మీకేమొచ్చిండ్రు నాయన అనే ఒక థాట్తోనే వీళ్ళు తీసుకున్నారు అనుకుంటే నా ఒపీనియన్. అది నా ఒపీనియన్. ఓకే, అది రియల్ ఉండొచ్చు, ఫాల్స్ ఉండొచ్చు, చెప్పలేం, కానీ అది నా ఒపీనియన్ అని నేనైతే చెప్పగలుగుతా. అది తర్వాత కన్నడ వాళ్ళనే తీసుకున్నారు, కన్నడ వాళ్ళే ఉన్నారు అని ఒక ఒపీనియన్, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళవి, నా ఒపీనియన్ నాదే అని నేను థాట్తోనే చెప్పగలుగుతా. అంతకుమించి నేను ఎక్కువైతే ఏమంది. తర్వాత ఓకే, ఇప్పుడు ఏ కాల్స్ రాని వాళ్ళు, ఏమి రాని వాళ్ళు ఏంటి అని మీకు అనిపించచ్చు. ఏమి రాని వాళ్ళు ఆశలు వదులుకోవాల్సిందే. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నా అంటే, ఓకే, వైట్ గోల్డ్, వాళ్ళు వైట్ గోల్డ్కు అదేనంటారు, సారీ, వైట్ గోల్డ్కు గోల్డెన్ డ్రాప్ నూనె ఆయిల్కి వాళ్ళు కొంచెం మోప్స్ పెట్టుకోవచ్చు. అది కూడా నేను పెట్టుకోవచ్చు అంటున్నా, పక్క పెట్టుకోండి అని నేను చెప్తాను. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, వాళ్ళు కామన్గా వాళ్ళు నిజమైన అబద్ధమైన వాళ్ళు ఫేక్ కూడా చేయొచ్చు, వాళ్ళు రియల్ కూడా చేయొచ్చు, నేను కాదని నేను చెప్పను. కానీ వాళ్ళు ఏదో ఒకటి చేసి ఓకే లాస్ట్ అంటే ఫోర్త్ దానికో ఫిఫ్త్ దానికో తీసుకురావచ్చేమో అని నా ఒపీనియన్. అంతే. అదే అదే ఆ ఓన్లీ కాల్స్ జూమ్ మీటింగ్స్ వచ్చిన వాళ్ళకి, ఇప్పుడు బయట గోల్ నుంచి మేము కాల్ చేస్తున్నాం, గోల్ బ్యాక్ నుంచి కాల్ చేస్తున్నాం అని అన్న వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకైతే కాదు. ఓకే, అయిపోయింది. నేను ఇప్పుడు సపోజ్ కాల్స్ మెయిల్స్ రాని వాళ్ళైతే ఇంకా వదిలిపెట్టుకోండి, దాని గురించి ఆశ పెట్టుకోండి, ఆశ పెట్టుకోకండి. ఈ సీజన్ కాకపోతే ఇంకో సీజన్, అదైతే గుర్తుపెట్టుకోండి. అలా అని ఇదే లైఫ్ అని కాదు, మనకు వేరే లైఫ్ వేరే కూడా ఉంటాయి. ఆడిపోతే కొంచెం ఇంకా లైఫ్ మంచిగా ఉంటుంది, కానీ ఆ లైఫ్ మనకు ఈసారి మనకు ఆ అదృష్టం లేదనుకుందాం, అంతకు మించి ఏముంటుంది. అదృష్టం లేదనుకుంటే అయిపోతుంది, దాని గురించి అంత ఆలోచించాలి ఎందుకు ఎందుకు అని ఒక ఆలోచన కూడా ఉంటుంది. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అనుకోండి, మీకేమనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఓకే, అలా అంటున్నాను. తర్వాత ఇప్పుడు టోటల్గా ఇప్పుడు గ్రూప్ డిస్కషన్స్ ఉన్నాయి కదా, గ్రూప్ డిస్కషన్ 3 days పెట్టారు. లాస్ట్ టైం ఒక రోజు పెట్టి అంత అడావిడి చుక్కలు చూపించారు కాబట్టి 3 days పెట్టారు. అది మనందరికీ గ్రూప్ డిస్కషన్లో ఎలా ఉండాలి ఏంటి మీకు అంటే, గ్రూప్ డిస్కషన్లో ఎలా ఉండాలి ఏంటో, ఎలా ఉండాలి ఏమిటి, మీకు ఏమనిపిస్తే ఏం మాట్లాడతారు ఏంటో మనం మాట్లాడుకుందాం గ్రూప్ డిస్కషన్ గురించి. ఫస్ట్ ఫుడ్ గురించి ఆలోచించే వాళ్ళు ఒకటే చెప్తాను. ఫుడ్ గురించి ఆలోచించే డేస్ టైం ఉంది కదా, డేస్ ఇచ్చే మనకు ఈ టైం నుంచి ఈ డేట్ అని మీకు ఇచ్చారు కదా, ఆ డేట్కి ఆ టైంకి తొందరగా వెళ్ళండి. టైం ముందే వెళ్తే ఏం కాదు, ఒక 1/2 hour ముందు వెళ్ళి అక్కడ కూర్చున్నా మనకేం కాదు. 1/2 hour వెనక మాత్రం వెళ్ళకండి, లేట్ అయితే వెళ్ళకండి. నేను అదొకటి చెప్తాను. హైదరాబాద్ ట్రాఫిక్స్ గురించి మనందరికీ తెలిసిందే, అందుకోసమే మీరు ముందు వెళ్ళి తొందరగా అక్కడ కూర్చుంటే మీకు ఒక పని అయిపోతుంది కదా, మీరు పిలిచినప్పుడు తొందరగా వెళ్ళొచ్చు కదా. టైం సెన్స్ కూడా ఉండాలి అనే నా ఒపీనియన్, అంతే, అంతకు మించి ఏం లేదు. మళ్ళీ ఫుడ్ ఏంటంటే, ఫుడ్ మనకు టైం ఇచ్చింది కాబట్టి, డేట్ ఇచ్చింది కాబట్టి తినిరండి. ఓకే, ఆడ పెట్టుకోవచ్చు. లాస్ట్ సీజన్ ఏంటంటే వాళ్ళే ఫుడ్, టీ, స్నాక్స్ అన్ని వాళ్ళే ఇచ్చారంట. లాస్ట్ సీజన్ ఏంటంటే ఒకటే రోజులో అయిపోయింది. తెల్లవారుజామున వరకు, పొద్దున ఎప్పుడో స్టార్ట్ చేస్తే రాత్రి నెక్స్ట్ డే తెల్లవారుజామున వరకు అయిపోయిందట. అందుకోసం పెడుతున్నా, మనకు కరెక్ట్ టైంకి ఉంటుంది. తర్వాత ఓకే, గ్రూప్ డిస్కషన్లో ఏమేమి ఉంటాయంటే టాపిక్స్ ఇస్తారు మీకు. ఇల్లీగల్ రిలేషన్స్, పెళ్ళి ముఖ్యమా, ఇల్లీగల్ రిలేషన్ ముఖ్యమా? లాస్ట్ టైం అట్లా క్వశ్చన్ అడిగినప్పుడు 2 ఆర్గ్యూ చేసిన వాళ్ళని మా ఇల్లుందంట. ఇంకొకటి ఫీమేల్ బెస్ట్ అంటే, అబ్బాయి మంచోడా, అమ్మాయి మంచోడా, ఎవరు స్ట్రాంగ్? ఇప్పుడు కామన్గా ఎవరు స్ట్రాంగ్, అమ్మాయి స్ట్రాంగా, అబ్బాయి స్ట్రాంగా, అలాంటి కొన్ని సిచ్యువేషన్స్. ఇంకేంటంటే కొన్ని డిస్కషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీకు ఆ బిగ్ బాస్లో మీకు వాళ్ళు ఎందుకు నచ్చారు, ఆ గ్రూప్ ఇప్పుడు కామన్గా ఒక గేమ్ ఉంటుంది, ఆ గేమ్ పెడితే మీకు ఎలా అనిపించింది, మీరైతే ఎలా ఆడేవాళ్ళు అని ఒక్కొక్కరు డిస్కషన్ చేయడం. ఇంకొకటి ఏంటంటే కామన్గా
మీరు నిజంగా మీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమా? ఇల్లీగల్ అంటే మనము ఇల్లీగల్ రిలేషన్ అని అనొచ్చు. ఇప్పుడు పెళ్లి కాకుండా కలిసి ఉంటుండ్రు కదా వాళ్ళని. వాళ్ళు ఏదైనా ఉంటే ఉంటే ఇష్టమా అని వాళ్ళ టాపిక్స్ కూడా అడిగిండ్రు. అది మన అందరికి తెలిసిందే. తర్వాత ఇప్పుడు అదే డిస్కషన్‌లో ఆ గ్రూప్ డిస్కషన్‌లో ఒకటే వాళ్ళు ఉంటారు కదా! ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అంటే అదే గ్రూప్ వాళ్ళు ఉంటారు. వాళ్ళే మాట్లాడుకుంటారు కదా! అలాంటి వాళ్ళు అస్సలు కాదు. ఇప్పుడు గ్రూప్ డిస్కషన్‌లో ఏందంటే హ్మ్. కామన్‌గా వాళ్ళు మాట్లాడుకునే ఒక థింగ్ అంటే ఒక డాక్టర్ ఉండొచ్చు, ఒక డ్రైవర్ ఉండొచ్చు, ఒక టీచర్ ఉండొచ్చు, ఐటీ కంపెనీ వాళ్ళు ఉండొచ్చు, ఐఐటీలో చదివిన వాళ్ళు ఉండొచ్చు, ప్రతి ఒక్కరు ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళే ఉంటారని మనకు లేదు. ఒక దాంట్లో ఒక టాపిక్ గురించి మనం ఇప్పుడు టీచర్ అనుకోండి. ఒక టాపిక్ గురించి మనం అందరు టీచర్ వాళ్ళు ఉన్నప్పుడు ఆ టాపిక్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. కాదని కాదు. ఈడ కొంత డిస్కషన్ కొన్ని 10 మంది ఉంటారు. ఆ డిస్కషన్‌లో 10 రకాల మాటలుంటాయి, 10 అవకాశాలు. అలాంటి కొన్ని డిస్కషన్ జరుగుతున్నాయి. ఒకటి మీ మైండ్‌లో ఏమనిపించినా, మనసుకి ఏమనిపించినా టకా టకా వాగండి. అలా అని ఎక్కువ కూడా వాగకండి. అది కూడా మంచిది కాదనుకోండి. మనకు న మనకు తెలుస్తది కదా! ఎంత మాట్లాడితే ఎంత ఉంటది, ఏంటి అనే ఒక సిట్యుయేషన్ ఉంటది కదా! అలాంటి కొన్ని సిట్యుయేషన్స్ నేను చెప్తాను. అలా అలా మీకు అనిపిస్తది. అయినంక మీరు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? మ్యారేజ్ చేసుకోవాలా? చేసుకోవద్దా? అని కూడా అలా కూడా క్వెషన్స్ ఏసారంట. ఆలోచించండి. ఆలోచించి మాట్లాడండి. ఇంకొకటి ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకు, విలేజ్‌లో ఉన్న వాళ్ళకు వాళ్ళ మైండ్ సెట్ థింగ్స్ వేరే ఉంటాయి. ఒక డాక్టర్‌కి, ఒక డ్రైవర్‌కి మైండ్ సెట్ థింగ్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు కామన్‌గా ఉంటాయి కదా! ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క థింగ్ ఇప్పుడు కామన్‌గా ఒక్కొక్కరికి ఒక్కొక్క థింక్ ఉన్నట్టు అలా ఉంటాయి. ఇప్పుడు ఈ డిస్కషన్‌లో అందరూ ఉండొచ్చు. అందరూ ఉంటారు. ఆ డిస్కషన్‌లో వాళ్ళకు పెద్ద పెద్ద తగాదాలు జరుగుతాయి. అది అందరికీ తెలిసిందే. లాస్ట్ ఇయర్ బిగ్ బాస్‌లో అయితే లాస్ట్ అగ్ని పరీక్షలో అయితే ఒక్కోసారి కొట్టుకోనికి పోయినట్ట. అమ్మో! మీరు రిలేషన్ అంట. వాళ్ళకి ఎదురు కనిపించి తిట్టిర్రంట. అలా ఉన్నాయంట. నిజంగా చాలా చాలా ఘోరమైన ఉన్నాయంట. ఇంకొకటి ట్రాన్స్‌జెండర్స్ కూడా ఉంటారు ఈసారి కూడా. ఓకే. ఇంకొకటి ఇంకో క్వెషన్ ఇలా కూడా అడగొచ్చంట. లాస్ట్ టైమ్ అడిగిన క్వెషన్సే నేను చెప్తున్నాను. మీకు ట్రాన్స్‌జెండర్స్ అంటే ఇష్టమా? వాళ్ళు ఇప్పుడు ఇష్టమా లేదా? ట్రాన్స్‌జెండర్స్ ఇష్టమంటే వాళ్ళని మీరు ఓకే. యాక్సెప్ట్ మీన్స్ అంటే ఎవరినో యాక్సెప్ట్ చేసే అవసరం లేదు ఎవరిని. కానీ ఏందంటే మీరు ఇది కరెక్టే అనుకుంటుండ్రా? వీళ్ళు ఇలా ఉండడం మీకు కరెక్ట్ అనిపిస్తుందా? అది కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అలాంటి కొన్ని థింగ్స్ అలా ఉంటాయి. తర్వాత ఇప్పుడు కామన్‌గా ఇప్పుడు 'బిగ్ బాస్‌లో' వీళ్ళే విన్నర్ ఎందుకయ్యారు? వేరే వాళ్ళు అయ్యుంటే బాగుండే కదా! అని ఒక థింగ్ ఉంటది చూడు. అలాంటి కొన్ని సిట్యుయేషన్స్ కూడా మన గ్రూప్ డిస్కషన్‌లో జరుగుతాయని మీకు ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ చేయండి. తర్వాత ఇంకొకటి ఒక లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఫస్ట్ ఉన్న వాళ్ళకున్న చాలా చాలా గొడవలు, చాలా చాలా పంచాయతీలు చాలా విచిత్రంగా జరిగాయంట. నెక్స్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఓకే. కాముష అరే ఎందుకు అల్లరి చేస్తున్నారు అంతగానం? వాళ్ళే అన్నారంట. ఎందుకు మీరు అంతగానం అల్లరి ఎందుకు చేస్తున్నారు? అంతగానం ఎందుకు అరుస్తున్నారు? ఏమైందని అంతగానం అరుస్తున్నారు అని వాళ్ళ తిట్టిన రోజులు కూడా వాళ్ళ తిట్టినవి కూడా ఉన్నాయంట. ఎందుకంటే ఫస్ట్ సారి అంత ఎట్రిక్ అయిపోయిందంట కొన్ని విషయాలు. ఇంకోటి మనం ఏం మనది మనం ఫస్ట్ మనము ఎట్లయినా ఇదాన్ని కావాలి, ఎట్లయినా బిగ్ బాస్ అగ్ని పరీక్ష వరకైనా పోవాలి. ఎందుకంటే టీవీలో వస్తుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. టీవీలో వస్తుంది, మనం ఎట్లయినా అగ్ని పరీక్ష వరకైనా పోతే బాగుంటుంది అని అయితే తెలుసుకొని క్వశ్చన్స్ ఇలానే ఇప్పుడు కామన్గా క్వశ్చన్స్ అలానే ఉంటాయి. లాస్ట్ టైం గ్రూప్ డిస్కషన్లో లాస్ట్కి వచ్చే వరకు చప్పగా అయిపోయిందంట. ఏమన్నారంట, మీరు ఎవరైనా ఒకరు ఫస్ట్ స్టార్ట్ చేయండి అని అన్నారట. అయితే ఎవరు స్టార్ట్ చేయాలనంట. అప్పుడు వాళ్ళందరూ తిట్టిరంట. వాళ్ళంత ఎడ్స్ ఏమనంట, మీరు ఎందుకు వచ్చిండ్రు? కాముష్ ఉండడానికి వచ్చిరా? ఎందుకు వచ్చిర్రు? మీరు ఇది అగ్ని పరీక్ష, బిగ్ బాస్కి వెళ్ళాలి, గుర్తుపెట్టుకొని ఉండండి అని తిట్టిరంట వాళ్ళు. ఎందుకంటే అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అబ్బా ఏంటంటే మనము డిస్కషన్స్ అయినా ఏవైనా ఉట్టిగానే మాట్లాడితే ఉట్టిగానే చేసే ఏవి రావు కదా. మనం ఒక మంచి పార్ట్నర్ పోతున్నప్పుడు మనం కూడా మంచిగా మాట్లాడాలి కదా అని ఒక థింగ్ ఉంటుంది చూడండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉన్నాయంట. తర్వాత మన ఫోన్ మనం లోపలికి తీసుకోవద్దు. మన ఫోన్ హ్యాండ్ ఓవర్ ఇచ్చుకోవాలి. మనందరికీ తెలుసా ఒక్కొక్క టీంలో కొన్ని ఉంటాయి. బిగ్ బాస్ గురించి అడుగుతారు. ప్రతి ఒక్క విషయం గురించి మాట్లాడతారు. అది మన అందరికి తెలిసిందే. మీ అందరికి తెలిసిందే. లాస్ట్ ఇయర్ వాళ్ళని ఈ ఇయర్ వాళ్ళకి ఎందుకు ఆపేశారు అంటే ఎందుకు ఆపేశారు మీన్స్ అంటే కామన్‌గా ఒకటేసారి ఎందుకెళ్ళారు అంటే వాళ్ళకు ఇచ్చిన హెట్రిక్ ఘోరమైన హెట్రిక్ ఇచ్చిర్రంట వీళ్ళందరూ. అందుకోసమే అయితే
అస్సలు ఒకటేమని చెప్తాను అంటే అస్సలు మీరు గ్రూప్ డిస్కషన్ లో భయపడకండి. నేను అది ఈ మాట చెప్తా. ఎందుకు అసలు గ్రూప్ డిస్కషన్ లో భయపడకూడదు అంటే అసలు భయపడొద్దు. ఎందుకు మనకు అనిపించింది మాట్లాడండి. అట్లా అని మరీ ఓవర్గా కూడా మాట్లాడకండి. నార్మల్గా మాట్లాడండి. మాట్లాడండి అంటే ఆడ ఉన్నప్పుడు ఓకే నువ్వు మాట్లాడితే నేను మాట్లాడతాను, నువ్వు క్వశ్చన్ వేస్తా నేను క్వశ్చన్ వేస్తా, ఇంకో క్వశ్చన్ వేస్తారంట ఓకే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ మర్చిపోయినా, బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ పెట్టడం మీకు కరెక్టా తప్ప అని క్వశ్చన్ వేసినప్పుడు ఆధార్ మీద డిస్కషన్స్ పెట్టండి అని మాట్లాడంట. దాని మీద డిస్కషన్ పెట్టండి అంటే వాళ్ళు ఎంత గొడవలైనా అంటే ఘోరంగా గొడవలు అయిపోయాయంట. అలా ఉండే కొన్ని సిచ్యువేషన్స్ మీకు ఎంతమందికి తెలుసో కూడా కమెంట్ చేయండి. ఇంకా తర్వాత అగ్ని పరీక్ష అంటే డిస్కషన్స్ ఒకటి. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఒకరి గురించి చెప్తాం మీ అందరికీ, మాస్క్ మ్యాన్ హరీష్ గారి గురించి. నేను అరుస్తా నువ్వు అరుస్తా నేను అరుస్తా అని ఒక బాలయ్య డైలాగ్ కూడా గుర్తుందంట. దానికి ఆ మాస్క్ మ్యాన్ అంతే. ఇంకొకటి మాస్క్ మ్యాన్ గారి గురించి ఒకటి చెప్తా హరీష్ గారి గురించి. ఏంటంటే హరీష్ గారు అగ్ని పరీక్ష మొత్తం అయిపోయేంత వరకు ఏ రోజు మాస్క్ తీయలేడంట. అదైతే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ మాస్క్ తీయలేడంట, అలానే ఉన్నాడంట. ఆయన మాట్లాడే మాటలు అవి వాళ్ళకు సెట్ అయ్యి వాళ్ళకు కరెక్ట్ అనిపించి వాళ్ళు తీసుకున్నారు. అలానే సేమ్ ఒక అతను వేరే ఆయన స్టోన్స్ పెట్టుకొని అలానే మాస్క్ తో వచ్చాడంట, ఆయన తీసుకోలేరు. ఆయన మనం చూపించలేరు కూడా చూపించలేరు. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ మనకు అనిపిస్తాయి కదా. ఓకే వీళ్ళైతే వాళ్ళు ఎంత టాలెంట్ వస్తే అంత టాలెంట్ మనకు వీళ్ళైతే సరిపోతుంది, వీళ్ళైతే బిగ్ బాస్ కి వీళ్ళు సెట్ అవుతారు అని ఒక థింగ్ ఉంటుంది చూడండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ని మనం అయితే చెప్తున్నాము. అందుకోసం నేను చెప్తున్నాను. సరే సరే ఇంకా ఇంత చెప్పాను, మొత్తానికి చెప్పాను. మీరు గ్రూప్ డిస్కషన్లో ఏం మాట్లాడాలని చెప్పాను, మీరు గ్రూప్ డిస్కషన్లో ఎలా ఉండాలని చెప్పాను, మీరు గ్రూప్ డిస్కషన్లో ఎలా మాట్లాడితే మీరు అగ్ని పరీక్షకు సెలెక్ట్ అవుతారని చెప్పాను. అంతవరకు మీకు ఓకేనా? ఓకే అయితే ప్లీజ్ కమెంట్ చేయండి. ఓకే తర్వాత అగ్ని పరీక్షలో ఎలా ఉంటాయంటే ఎట్టి పరీక్షలో అగ్ని పరీక్ష అదేంటారు జడ్జెస్ బిందుమాలయ్య గారు, నవదీప్ అన్న అయితే కన్ఫర్మ్. ఎందుకంటే మనకు ప్రోమో వచ్చింది కాబట్టి నవదీప్, అభిజిత్ గారు కూడా ఉండొచ్చు. ఐ థింక్ 90% వీళ్ళే. తర్వాత ఆగస్టు 6th 7th నుంచి షూటింగ్ స్టార్ట్ అయితే 2 days స్టార్టింగ్ అయినాక ఇంకా అలా స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఇది స్టార్ మాలో వస్తుంది. బిగ్ బాస్ గ్రూప్ డిస్కషన్స్ వీళ్ళ జూమ్ మీటింగ్స్ వచ్చిన వాళ్ళందరూ ఎట్టి పరిస్థితి ఆ స్టేజ్లో పోయేంత వరకు అయినా ఆ 15 days ఆ 15 days టాప్ 20లోనే టాప్ 15 ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఓకే మనం బిగ్ బాస్ హౌస్లో పోము అది సెకండరీ. కానీ అంతవరకు ఆ లాస్ట్ వరకు పోయినాం అనుకో, ఆ లాస్ట్ వరకు పోతే మనకు ఇంతనో మనకి హెల్ప్ఫుల్, ఇంతనో మనకు సపోర్ట్ఫుల్గా ఉంటారు కదా. అందుకోసం నేను చెప్తున్నాను లాస్ట్ వరకు అయితే బిగ్ బాస్ పోండి అని నేను చెప్తాను. సరే అగ్ని పరీక్షకు ఉండి టాప్ 5లో ఉంటే బాగుంటుంది. వైట్ గోల్డ్ అవ్వాలని లాస్ట్లో వీళ్ళు డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్లోకి అయితే పోరు, అదైతే గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఓన్లీ అగ్ని పరీక్ష వరకు పోతారు. అవతల వాళ్ళు సెలెక్ట్ అవుతారు సెలెక్ట్ గారు అదంతా వాళ్ళ చేసే వాళ్ళు ఉండే దాంతో ఉంటుంది. అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అంత చేసినాక మనతో ఉంటుంది. అది ఉట్టిగా అల్లటప్పు అయితే కాదు, అల్లటప్పు అది అయితే అసలు కాదు. నేను ఏదైనా చెప్తాను ఎందుకంటే ఆడ ఉండే అట్లా ఉంటుంది. తర్వాత హోస్ట్గా మన శ్రీముఖి అక్కనే మన అందరికీ తెలిసింది, మన ఫేవరెట్ శ్రీముఖి అక్కనే హోస్ట్గా మీ అందరికీ తెలుసు. తర్వాత బిగ్ బాస్లో ఏంటంటే హోస్ట్గా మన శ్రీముఖి అక్క మన అందరికీ తెలిసిందే. ఇంకా స్టార్ట్ అవుతుంది ఈసారి 22 episodes ఉండొచ్చు, మన స్టార్ మాలో ఉండొచ్చు, మన అందరికీ తెలిసి ఉండొచ్చు స్టార్ మాలో ఉండొచ్చు. 22 episodes అయితే పక్క ఈసారి. 15 episodes పెట్టినా కూడా మనమేం ఆశ్చర్యపోయేది లేదని 22 episodes అయితే పక్క అని నా ఒపీనియన్. తర్వాత బిగ్ బాస్ అగ్ని పరీక్ష మనకు టెలికాస్ట్ అయ్యేది ఆగస్టు 14 or 15 రోజు అగ్ని పరీక్ష టెలికాస్ట్ అవుతుంది. మన అందరికీ తెలిసిందే. సెలెక్ట్ అయ్యేది ఆ రోజే, అంటే ఆడికి వచ్చేది మనకు అప్పుడే. తర్వాత వాళ్ళని ఆ రోజు సెలెక్ట్ చేసి ఆ 2 daysలో సెలెక్ట్ అవన్నీ చేసి అయిపోయిన తర్వాత ఎవరు టాప్ అంటే ఆ టాప్ 15లో ఎవరు ఉంటారు వాళ్ళని తీసుకుంటారు. ఈసారి కూడా చాలా మంచి వాళ్ళు వచ్చారంట, చాలా మంచి వాళ్ళు వచ్చారంట ఈసారి. చూడాలి, ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారంట, చాలా వచ్చారంట. మరి ఈసారి ఎలా జరుగుతుంది ఏమవుతుంది మనకు తెలిసిన వాళ్ళు వస్తారా? కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు తర్వాత నేను చెప్తాను.
కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వీళ్ళందరికీ మనందరికీ తెలిసిందే. తర్వాత లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ ఇంకా మంచిగా జరుగుతుంది, హైలైట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఈసారి బిగ్ బాస్ మొత్తం రచ్చ రచ్చ చేద్దాం, మనము అగ్ని పరీక్ష నుంచి రచ్చ కొట్టేద్దాం. నామినేషన్ సరే, అగ్ని పరీక్షలో ఉన్నాయి గేమ్స్ అయినా ఎవరినైనా ఒక రేంజ్లో ఆడదాం. ఇంతవరకు మీకు ఇంకా కాల్స్ ఏం రాని వాళ్ళు మొత్తం అస్సలు అస్సలు బాధపడకండి. ఓకే, ఇది కాకపోతే ఇంకో ఆపర్చునిటీ అనుకునే ఉండాలి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా మంచిగా అనిపించి నేను ఇంతవరకు చెప్పిన వీడియో మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.